వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ప్రశ్నల యొక్క సరళి అనేది చాలా సంక్లిష్టంగానే ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సింగిల్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి తక్కువ అవకాశాలు ఉంటాయండి. ఒక క్వశ్చన్ ఇచ్చి ఏబిసిడి ఇచ్చి ఏది కరెక్ట్ అనేది అవడానికి చాలా తక్కువగా ఉంటాయి. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ని ఎక్కువ అడుగుతారని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్యాటర్న్ అనేది టువార్డ్స్ సివిల్ సర్వీస్ వైపు వెళ్తుంది. కాబట్టి సివిల్ సర్వీస్ పేపర్ని మనం ఎలా అయితే ప్రిపేర్ అవుతామో దీన్ని కూడా అలా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వరకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకవేళ నార్మల్ క్వశ్చన్స్ అడిగినా కానీ కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఎంసీక్యూస్ ఇస్తున్నారు, కానీ బట్టి ఎంసీక్యూస్ ఇవ్వట్లేదు. దీన్ని మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సో చాలామంది ఛానల్స్లోనూ లేకపోతే మీ సొంతగానో ఎంసీక్యూస్ చదివి నేర్చుకుందాము అంటే అది ఎప్పుడూ కుదరదండి. ఎప్పుడైనా కానీ ఒక కాన్సెప్ట్ రావాలి, ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఆ ఎంసీక్యూని చేయాలి. దానిలో రాకపోతే మళ్ళీ కాన్సెప్ట్ చూసుకొని దాన్ని వెరిఫై చేసుకోవాలి. అలా ఉంటుంది ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది. ఇంకొక విషయం ఏంటంటే ఎవరు ఎంసీక్యూస్ ఇచ్చినా కానీ అవి డైరెక్ట్గా రావండి, ఇంక్లూడింగ్ ఎస్విఆర్ అకాడమీ. మీరు ఏ అకాడమీ చెప్పినా కానీ అది అబద్ధమే. రియాలిటీ మనం మాట్లాడుకోవాలి. మీరు టెస్ట్ సిరీస్ రాసేది ఎందుకోసం? మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవటం కోసం. మీరు ఎంతవరకు చదివారో ఆ చదివిన దాన్ని టెస్ట్ చేసుకోవటం కోసం. అంతేగాని టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ యాక్చువల్ ఎగ్జామినేషన్లో రిపీట్ అవుతాయని కాదు. టెస్ట్ సిరీస్ అనేది మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవటం కోసం. అన్ని ఏరియాస్ కవర్ చేశారో లేదో టెస్ట్ చేసుకోవటం కోసం. మీ ఎఫిషియన్సీ ఎలా ఉందో టెస్ట్ చేసుకోవటం కోసం. మీ మెమొరీ ఎలా ఉందో టెస్ట్ చేసుకోవడం కోసం. మీ రీజనింగ్ పవర్ ఎలా ఉందో టెస్ట్ చేసుకోవటం కోసం. అంతేకాని రెప్లికా అవుతాయని అనుకోవద్దండి. ఈ కాన్సెప్ట్స్ వస్తాయి, ఆ నేమ్స్ వస్తాయి, ఏదో కొద్దిపాటిగా రిపీట్ అవుతాయి క్వశ్చన్స్. లక్ బాగుంటే క్వశ్చన్స్ కొన్ని వస్తాయి. అంతేగాని మీరు చదివిన ఎంసీక్యూస్ బట్టిన ఎంసీక్యూస్ ఏదో తిరగేసి, సో పాలిటీ నుంచి ఇన్ని ఎంసీక్యూస్ చదివా, నేను సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇన్ని చదివా, ఎకానమీ నుంచి ఇన్ని చదివా, ఏపీ హిస్టరీ ఇన్ని బట్టా కన్ఫామ్గా నాకు గ్రూప్ 2 మెయిన్స్ వస్తుంది అనుకుంటే అది భ్రమ అవుతుంది. ఎంసీక్యూస్ పట్టడం వల్ల మీకు ఏమి రాదండి. కాన్సెప్ట్ నేర్చుకొని ఎంసీక్యూస్ని టెస్ట్ ఫామ్లో రాసుకోవాలి. మిమ్మల్ని టెస్ట్ చేసుకోవడానికి రాసుకోవాలి. ఎప్పుడూ కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాసేవి మనం కొత్తగా ఫేస్ చేస్తాం. ఆ క్వశ్చన్స్ని రిపీటెడ్ చాలా తక్కువగా ఉంటాయి. ఆడికి పోయి కూర్చున్నప్పుడు మనం కొత్తగా ఫేస్ చేస్తాం. అంటే అప్లికేషన్ ఓరియంటేషన్ ఎక్కువగా ఉంటాయి. అంటే కాన్సెప్ట్ రావాలని అర్థం. చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారండి, నా దృష్టికి వచ్చింది. అందుకని నేను ఇది మీకు సీరియస్గా చెప్తున్నాను. ఎవరి టెస్ట్ సిరీస్ మీద కానీ ఎవరి క్వశ్చన్స్ని కానీ గుడ్డిగా నమ్మి ఇవే వస్తాయి అంటే అవి నమ్మవద్దు. అవి ఏవీ రావు. వాటి యొక్క అప్లికేషన్స్ రావచ్చు, వాటి యొక్క కాన్సెప్ట్స్ రిపీట్ అవ్వచ్చు, వాటి నేమ్స్ రిపీట్ అవ్వచ్చు. సో అంతేగాని ఆ క్వశ్చన్ మక్కి దిగుతుంది, ఇవి చదువుకోండి చాలు, ఈ మాటల్ని మీరు వినరాదు. సో ఇది సీరియస్ కన్సర్న్ అండి. సో యాజ్ ఏ నాలెడ్జ్ ఆస్పిరెంట్గా మనం ఏం చేయాలంటే పూర్తిగా కంప్లీట్ చేసుకోవాలి సిలబస్ని. దాన్ని అప్లికేషన్ ఓరియంటేషన్లో టెస్ట్ సిరీస్ రాసుకోవాలి. అన్ని ఏరియాస్ కవర్ అయినా లేదో చూసుకోవాలి. వైడ్ రేంజ్లో కవర్ అయినా చూసుకోవాలి. అంటే సిలబస్లో ఇచ్చిన పదాలన్నీ కవర్ అయినా చూసుకోవాలి. ఇన్డెప్త్గా చూసుకోవాలి. అంటే ఒక్కొక్క పదం ఎంత డెప్త్గా ఉందో కూడా చూసుకోవాలి. అంతేకాని ప్రశ్నలు పట్టిన ప్రశ్నలు వస్తాయి అనుకుంటే మీరు తప్పు చేస్తున్నట్టే. ఓకేనండి. అది కొంతమేర ఏదో ఒక 5% ఉపయోగపడుతుందేమో, కానీ అది కూడా మీ లక్ బాగుంటే మిగతా 95% మీకు ఉపయోగపడటానికి అవకాశం లేదు. ఒకవేళ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ కనుక ఇస్తే అందరూ చేతులు ఎత్తేసినట్టే. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రిలిమినరీలోనే చూసినాం. మెయిన్స్లో మరి ఇంకా టఫ్గా అడగాలి, ఇంకా ఫిల్టరేషన్ ఎక్కువగా చేయాలి. అండ్ టువార్డ్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వైపు నడుస్తున్నారు. స్టేట్ సిలబస్, స్టేట్ ఎగ్జామ్ అంతా కూడా. అలాంటప్పుడు మనం ఆ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దానికి మీరు కాన్సెప్ట్ చదివిన దాన్ని మోర్ టైమ్స్ రివిజన్ చేసుకుంటేనే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ చేయగలుగుతారు. రీజనింగ్ పవరు మీకు ఎక్కువగా ఉండాలి, అప్లికేషన్ పవర్ మీకు ఎక్కువగా ఉండాలి. అప్పుడే మీరు ఎంసీక్యూని చేయగలుగుతారు. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఓకేనండి. సో టెస్ట్ సిరీస్ని జస్ట్ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకొని ఏ ఏరియాల నుంచి ఉన్నాయి, ఎంత డెప్త్ ఉంది, ఎంత వైడ్ ఉన్నాయి టాపిక్స్, కరెంట్ లింకేజ్ ఎంత ఉంది,
ఏ ఏ సబ్జెక్ట్కి ఏ ఏ టాపిక్కి ఎంత మేరకు కరెంట్ అఫైర్స్ని లింకేజ్ చేసుకోవాలి అండ్ ఎంత డెప్త్ చదవాలి, ఎంత వైడ్ చదవాలి, ఇది నేర్చుకోవాలి. అంతేకాని గుడ్డిగా నమ్మవద్దు దేన్ని. ఓకేనండి. సో ఎనీవే మనకి ఎస్విఆర్ అకాడమీలో టెస్ట్ సిరీస్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 10 టెస్ట్కి 9 టెస్ట్లకి మేము కండక్ట్ చేయడం జరిగింది. ఇంకొక టెస్ట్ పెండింగ్ ఉంది, ఇది ఫెబ్లో పెడతాము. అండ్ ఈ 9 టెస్ట్లకు కూడా ఒక టెస్ట్కి మాత్రమే మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. మిగతా 8 టెస్ట్లకు కూడా ఎక్స్ప్లెనేషన్ని సో ఎగ్జామ్ అయిపోయే వరకు ఈ ఎక్స్ప్లెనేషన్లు వస్తూనే ఉంటాయి. టెస్ట్లు చేయటం, ఎక్స్ప్లెనేషన్ రాసుకోవటం, మీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. సో ఒక 10th టెస్ట్ మాత్రం ఫెబ్లో మేము కండక్ట్ చేస్తాం. ఇది ఒక గ్రాండ్ టెస్ట్గా, లైవ్ టెస్ట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.